మనలో ఎవరికైనా విటమిన్ సి లోపించబడినా, స్కిన్ గ్లో లేకుండా కనబడుతున్నా, ఇంట్లో క్యాన్సర్ హిస్టరీ ఉండి మనం దాని నుంచి బయటపడాలని ఆలోచించుకుంటున్నా, రెగ్యులర్ లైఫ్లో డీల్ చేస్తున్న పొల్యూషన్ నుంచి అయినా సరే ఎంతో కొంత డీటాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నానంటే ఒక ఫుడ్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలండి. అదే ఆమ్లా. ఇండియన్ గూస్బెర్రీ అని అంటాం, తెలుగులో ఉసిరికాయ అని పిలుస్తాం. ఈ ఉసిరికాయలో ఉన్న న్యూట్రియంట్ ప్రాపర్టీస్కి దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటాం. ఒక 20 ఆరెంజెస్లో వచ్చేంత వైటమిన్ సి ఒక 100 గ్రాములు ఉసిరికాయలో దొరుకుతుంది. ఉసిరికాయ అనేది ఈవెన్ డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేకపోతే కిడ్నీ పేషెంట్స్ అయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు అవైలబిలిటీలో ఉంటే రోజుకో ఉసిరికాయ కనుక మనం తీసుకోగలిగితే డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్ సి అందేస్తుంది. ఉసిరికాయలో ఉన్నంత యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఫ్రూట్స్లో అవైలబిలిటీ ఉండదండి. అందువలన బాడీకి యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. మనం రోజు ఎక్స్పోజ్ అవుతున్న రేడియేషన్కి కానీ, పొల్యూషన్కి కానీ బాడీ డీటాక్స్ అవ్వడానికి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అకార్డింగ్ టు ద ఏజ్ బాడీలో కొల్లాజిన్ తగ్గిపోతూ వచ్చి మన స్కిన్ ఏజింగ్ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటుందో, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నదో, కొల్లాజిన్ తయారయ్యి ఖచ్చితంగా అది స్కిన్ని యాంటీ ఏజింగ్ చేయడానికి కానీ, గ్లో పెంచడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ మధ్యన పిల్లల్లో లో ఇమ్యూనిటీ ఇష్యూస్ చూస్తున్నాం, ఐరన్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం. ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వైటమిన్ సి బ్రహ్మాండంగా ఉండాలి. వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటున్నా, లో ఇమ్యూనిటీ పీపుల్ ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి.